అలసా పెడిసా ఆ మాటకొస్తే మహా పొడుసు. అదిగో అదిగో మళ్ళీ అంటున్నారు. అదేం కాదు, మీ వాళ్ళు మంచోళ్ళే, నువ్వు ఇంకా మంచిదానివి. మరి ఎందుకన్నారు ఇంతగా ఆ మాట? ఏమాట? అప్పుడే మర్చిపోయారా? అవునండి అనేయడం మర్చిపోవడం మీకు అలవాటేలేండి. నిజంగానే మర్చిపోయాను. ఏమన్నాను చెప్పు. ఈ మధ్య మా వాళ్ళ పద్ధతి ఏమి నచ్చట్లేదు అన్నారు కదా. ఓ అదా, ఏదో బుద్ధి తక్కువై ఏదో సందర్భంలో అన్నాను. వదిలే. సరే వదిలేస్తాను కానీ అసలు ఏ సందర్భం చెప్పండి. మొన్న హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు బస్ స్టాండ్కి నాకు కూడా వస్తా అన్నారు కదా అప్పటిదాకా. ఆ వెంటనే మారిపోయి రాకుండా నన్ను ఒక్కడే పంపారు కదా. అదే మీకు అన్ని అవయవాలు బాగానే పనిచేస్తున్నాయి కదా. ఏ డౌటా? తుక్క ముక్కలా ఉన్నాను, బాగానే పని చేస్తుంది. మరి ఎందుకండి వాడు కూడా వచ్చి బస్సు ఎక్కించడం? ఎంతైనా ఇంటల్లుండి కదా, ఇంటల్లుండి. సచ్చిపుట్టి దగ్గర పడుతున్నారు. అయినా మీకు మా వాళ్ళు దగ్గరుండి అల్లుడు గారు అని చెప్పి బస్సు ఎక్కించి టాటా చెప్పాలా? నేను చెప్తున్నాను, ఇంటల్లుండి కదా. ఓహో అలా అయితే ఈసారి నుంచి మీ వాళ్ళు కూడా నన్ను పుట్టింటి వెళ్ళినప్పుడు ట్రైన్ ఎక్కించడానికి రమ్మనండి. ఎందుకు? మరి ఇంటికి వాడాలి కదా. అయినా నేను ఉన్నాగా చెప్పంత మనిషిని. మరి మీకునే ఉన్నాను కదా. పైగా మిమ్మల్ని ఆ రోజు కూడా ఉండి బస్సు ఎక్కించాను కదా. వచ్చావనుకో, కానీ వాళ్ళు నువ్వెందుకు అవుతారు? వాళ్ళే, నువ్వే. వీళ్ళేంటి మీ తలకాయ అసలే పొద్దున్నే నేను ప్రయాణం చేసేమో నాకు చాలా విసుగ్గా ఉంది. బీపీ తెప్పించకండి నాకు. అయినా నాకు పొద్దున్నే బోల్డ్ పనుంది, నన్ను విసిగించకండి పొద్దున్నే. ఒరే బాలరాజు, ఎందుకురా పుల్లోట్లో తలాడతావు పొద్దున్నే? 5 days నుంచి చూస్తున్నా, ఒంటికాయ సొట్టు గుమ్ములాగా ఏం తిన్నావో ఏం తాగావో తెలియకుండా అర్ధాకలతో పడున్నావు అనాథ శవంలాగా. నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ నాకు నిద్ర పట్టకుండా ఆ లైట్లు వేసి చంపేసావు నన్ను. అంతేనంటావా?